హోల్ స్టాకా నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కుర్తి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫైనల్లీ 2025 ఎండింగ్ అయితే వచ్చేసింది. నేను మీతో చాలా వీడియోస్లో చెప్తున్నట్టే అసలు ఎలా వచ్చిందో ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు. అంత ఫాస్ట్గా అయిపోయింది. మన లైఫ్లో బోల్డ్ అని హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్ ఉండొచ్చు. అండ్ బయట కూడా చాలా చూసాం, చాలానే విన్నాం, బాధపడ్డాం. అయిపోయింది. ఇంక ఇప్పుడు న్యూ ఇయర్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి, న్యూ ఇయర్ గోల్స్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. డైలీ వీడియోస్లో అడుగుతున్నాను కానీ యాజ్ యూజువల్ మీరు ఎవరు కామెంట్ పెట్టట్లేదు. అండ్ ఈరోజు 31st అఫీషియల్లీ, రేపటి నుంచి 2026 కాబట్టి ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఈరోజు 2025లో లాస్ట్ డే. ఈరోజు కూడా రొటీన్ వ్లాగ్ ఏం చేద్దాంలే అని మీకోసం ఒక స్పెషల్ వీడియో అయితే ప్లాన్ చేశాను. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుంది. మీ అందరూ మామూలుగా నన్ను చేయమని అడిగే వీడియోనే ఇది. కాబట్టి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీకు ఏ పార్ట్ నచ్చిందని నాతో చెప్పండి. ఇంకెలానో ఈరోజుతో 2025 అయిపోయింది కాబట్టి 2026లో మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి తప్పకుండా. నేనైతే నా సైడ్ నుంచి కొన్ని ప్లాన్స్ నాకు ఎలాగో ఉన్నాయి. మీరు ఇచ్చే సజెషన్స్ బట్టి వాటిని కొంచెం అటు ఇటుగా మార్చి మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన ఆడవాళ్ళందరికీ ఉండే కామన్ కంప్లైంట్, మా కిచెన్ చాలా చిన్నగా ఉంది, అందులో వర్క్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, అసలు ఏ థింగ్స్ పెట్టుకోలేకపోతున్నాం, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఇంత చిన్న కౌంటర్ టాప్ మీద ఎలా వర్క్ చేసుకోవాలి, ఇవే కదా మనందరికీ ఉండే ప్రాబ్లం కిచెన్ చిన్నదా పెద్దదా అనే దానిలో ఉండదు. మనం ఎంత మంచిగా ఓ రొటీన్ ఫాలో అవుతున్నాం, మనం ఎంత నీట్గా దాన్ని ఆర్గనైజ్ చేసుకున్నాం, ఎంత ప్రాపర్గా మనం స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది మన ఓన్ హౌస్ అనుకోండి, మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకుంటాం. నాకు కౌంటర్ టాప్ ఇంత కావాలి, ఇలా ఉండాలి, ప్యారలల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండాలి, లేదా ఫ్రంటే పెద్దదిగా ఉండాలి, లేకపోతే ఓపెన్ కిచెన్ ఉండాలి, ఇలా రకరకాలుగా. బట్ మనం రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నా, రెంటెడ్ హౌసెస్లో ఉంటున్నా, గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నా, ఇలాంటి వాటిల్లో మనం ఏం చేంజ్ చేయలేము. అవి మినిమల్గానే ఉంటాయి. అన్ని డిజైన్స్ కామన్గా ఉంటాయి కాబట్టి ఒకేలా ఉంటాయి అంతే. దాన్ని ఇంకా చిన్న పెద్ద విషయంలో మనం ఏం చేయలేం. దాన్ని నీట్గా సర్దుకొని ఆర్గనైజ్ చేసుకోవడమే. సో ఈరోజు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ కిచెన్ క్లీన్గా, ఆర్గనైజ్డ్గా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు బోల్డ్ అంత స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. మరి అవేంటో చూసేద్దామా? ముందుగా మనం ఎప్పుడైనా కిచెన్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ మనకు కనపడేది కౌంటర్ టాపే. కాబట్టి మీరు కిచెన్లో వంట చేయడం కానీ ఏదైనా పని, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్ అవ్వచ్చు, కిచెన్లో పని అయిపోగానే వెంటనే కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవడం అనేది ఒక హ్యాబిట్లా మీరు పెట్టేసుకోండి. అంటే ఇంకా మీరు రిలాక్స్ అయిపోకూడదు అనమాట. మీ మైండ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి, వెంటనే నేను కౌంటర్ టాప్ క్లియర్ చేసేయాలి అని. కౌంటర్ టాప్ క్లియర్ చేసేయడం, మనం యూజ్ చేసిన వస్తువులన్నీ అక్కడ పెట్టేయడం. ఎందుకంటే ఈ కౌంటర్ టాప్ జస్ట్ మనం వంట చేసుకునే ప్లేసే కాకుండా, అంటే స్టవ్, అప్లయన్సెస్ ఇవి ఉండటం కాకుండా మన వర్క్ స్పేస్ కూడా ఇదే కదా. మనం షాపింగ్ కూడా ఇక్కడే చేయాలి, కుకింగ్ చేయాలంటే. చాలామంది వేరే అంటే లివింగ్ రూమ్లో అలా చాప్ చేసుకొని వచ్చి వంట చేయడం అలా చేస్తూ ఉంటారు. నాలాగా రొటీన్ ఫాలో అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇక్కడే షాపింగ్ అండ్ కుకింగ్ రెండు ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి. కాబట్టి దాన్ని ఎప్పుడు మీరు క్లటర్ ఫ్రీగా, మినిమల్గా ఏమేమి పెట్టుకోవాలో అవన్నీ పెట్టుకుంటూ ఉంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది, మీకు కూడా వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి అనవసరమైనన్ని పెట్టేయకుండా మోస్ట్లీ మనకి డైలీ ఎసెన్షియల్స్ ఏమేమి ఉంటాయో వాటి వరకే పెట్టుకొని కిచెన్ని క్లటర్ ఫ్రీగా ఉంచుకోవచ్చు. అండ్ ఎప్పుడు మీ కిచెన్లో ఒక బాస్కెట్ లాంటిది రెడీగా పెట్టుకోండి. అది మన రీయూజబుల్ ఫుడ్ కంటైనర్స్ వస్తాయి కదా, అలాంటి బాక్స్ అయినా పర్లేదు. అది పెడితే ఏంటంటే మీరు కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా అందులో ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటే దాన్ని ఒకేసారి డిస్కార్డ్ చేసేయచ్చు. దీనివల్ల మన కౌంటర్ టాప్
ఎక్కువ మెస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అండ్ గ్రాసరీస్ కూడా అంతే, ఎప్పటికప్పుడు నీట్గా రీఫిల్ చేసేసుకొని ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకొని పెట్టేసుకోవడమే కంటైనర్స్లో వేసుకొని. అండ్ షెల్ఫ్లు మీలాగా నా దగ్గర కూడా ఇలానే వర్టికల్ స్పేస్ ప్రాపర్గా యూటిలైజ్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే ఇలాంటి మంచి ఆర్గనైజర్స్ మీద ఇన్వెస్ట్ చేశారంటే హ్యాపీగా. ఇక్కడ చూసారా, నేను ఓన్లీ ఒకటే పెట్టాను అనుకోండి, కింద ఒక 10 కంటైనర్స్ మాత్రమే పెట్టగలను. ఇప్పుడు మంచిగా కొన్ని పెద్ద జార్స్ కింద, కొన్ని పైన అలా పెట్టేసుకున్నాను. ఇలా నీట్గా గ్రాసరీ అంతా ఆర్గనైజ్ చేసుకొని వాటి ప్లేసుల్లో పెట్టేసుకున్నారంటే మనకు కుకింగ్ చేసేప్పుడు ఈజీగా ఉంటుంది. నేను చెప్పినట్టే కంటైనర్స్ ఖాళీ అయినప్పుడు వాటిని అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని మంచిగా డ్రై చేసుకొని ఇలా రీఫిల్ చేసేసుకున్నారంటే ఒకేసారి కంటైనర్స్ అన్నీ ఖాళీ చేయడం, క్లీన్ చేయడం ఇలాంటి స్ట్రెస్ ఉండదు. నేనైతే అంతే, ఏ కంటైనర్ ఖాళీ అయిపోతే దాన్ని నీట్గా వాష్ చేసేస్తాను, మంచిగా డ్రై చేసేసుకొని అందులో రీఫిల్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటాను. లక్కీగా నా కంటైనర్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి కాబట్టి అన్నీ నీట్గా వాష్ చేసేసి రీఫిల్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి ఆర్గనైజరే చూడండి నేను ఇటు సైడ్ కూడా పెట్టుకున్నాను, 2 క్యాబినెట్స్లో అవి పెట్టుకున్నాను. ఇంకా అవే కాకుండా కిచెన్ ప్లాట్ఫామ్ నాది ఆల్రెడీ చిన్నది కాబట్టి కప్ స్టాండ్ అలాంటివన్నీ నేను అకామిడేట్ చేయలేను కాబట్టి ఇలా మంచిగా ఒక అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్స్ 2 పెట్టేసుకున్నాను. అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 2 క్యాబినెట్స్ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ దానిలో కప్స్ ఆర్గనైజ్ చేసేసుకుంటే అటు సైడ్ దానిలో నాకు గ్యాస్ దగ్గరకు అవసరమైన లైటర్ అలాంటివి ఇంకొక బాస్కెట్ పెట్టుకొని అందులో చిన్న చిన్న మిస్లీనియస్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాను. అండ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అండర్ షెల్ఫ్ ఆర్గనైజర్ పెడితే క్యాబినెట్ క్లోజ్ అవుతుందా అని. ఇక్కడ నేను క్లియర్గా చూపించాను చూడండి, నా క్యాబినెట్ చాలా మంచిగా క్లోజ్ అవుతుంది. మీరు అలా తెచ్చి చూసుకొని మళ్ళీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి రిటర్న్ పెట్టేయచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇది కిచెన్లో బోల్డ్ అంతా స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ అని చెప్తాను నేనైతే. అండ్ నా కౌంటర్ టాప్లో అయితే కార్నర్లో ఇలా ఒక స్టాండ్ లాంటిది ఉంటుంది. ఇదైతే ఓవెన్ స్టాండ్. యాక్చువల్గా ఇంతకుముందు దీని మీద ఓవెన్ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని వేరే ప్లేస్లో పెట్టేశానులేండి, అది కూడా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో దాని మీద ఒక టైల్ లాంటిది పెట్టేసి ఇలా నాకు రెగ్యులర్గా కావాల్సినవన్నీ పికిల్స్ లాంటివి, సిల్వర్ ఫాయిల్ ఏంటి, మన ఫుడ్ ర్యాపింగ్ పేపర్స్ ఇలాంటివన్నీ అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ నైఫ్ స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ పక్కనే ఒక చిన్న ఆర్గనైజర్ పెట్టేసుకుని అందులో నాకు కావాల్సిన ఆయిల్కి అలాంటివి సర్ది పెట్టేసుకున్నాను. ఆ పక్కన నాకు చాపింగ్ కోసం ప్లేస్ ఉంటుంది. అండ్ ఈ స్పాచులర్స్ కూడా చాలామంది ప్లేస్ ఉంది కదా అని 1కి 10 పెట్టేసుకొని మార్నింగ్ అవి యాక్సెస్ చేసే టైంలో 1కి 10 వచ్చేస్తూ చిరాగ్గా అనిపిస్తుంది. అలా కాకుండా మీ దగ్గర ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే 1, లేకపోతే బిజీగా ఉన్నప్పుడు కడగలేకపోతే 2 అంతే, అంతవరకు పెట్టేసుకొని సెట్కి 2 చొప్పున, అంటే 2 గరిటెలు, 2 గుంట గరిటెలు అలాంటివి, 2 కూర తిప్పే గరిటెలు, రకరకాలు ఉంటాయి కదా అలాంటివన్నీ 2 సెట్ పెట్టుకొని మిగతావన్నీ ఒక బాక్స్లో వేసేసి సపరేట్గా పెట్టేసుకుంటే మీకు ఆ క్యాబినెట్ కూడా క్లటర్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మనం నార్మల్గా మిక్సీ రోజంతా యూజ్ చేస్తూనే ఉంటాము. మిక్సీ జార్స్, చాపర్స్ ఇలాంటివన్నీ ఏంటంటే మనం ఇంకా అది కంటిన్యూగా యూజ్ చేస్తూనే ఉంటాం. కొంతమంది ఏంటంటే ఇవి కూడా యూజ్ చేసేసి వెంటనే క్లీన్ చేయకుండా వాటిని కూడా సింక్లో పడేస్తూ ఉంటారు మిగతా గిన్నెలతో కలిపేసి. అలా వేస్తే ఏంటంటే ఇవి త్వరగా పాడైపోతాయి. అలా కాకుండా చాపర్స్, మిక్సీ జార్స్ అలాంటివి ఏంటంటే ఇమీడియట్గా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. మీకు అలా కాకుండా మెయిడ్ వస్తారు క్లీన్ చేస్తారు అనుకుంటే దాన్ని సింక్లో మాత్రం పడేయకుండా నీట్గా వాటర్ పోసేసి సైడ్కి పెట్టి ఉంచండి. అలా చేస్తే ఏంటంటే జార్స్ త్వరగా పాడైపోకుండా ఉంటాయి. కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా జార్స్ త్వరగా పాడైపోతాయని, అలాంటి వాటికి ఇదే రీజన్. అండ్ ఇంకా నేను కౌంటర్ టాప్ మీద ఏమేమి అప్లయన్సెస్ పెట్టుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను. రొటీన్గా నేను యూజ్ చేసే ఎలక్ట్రిక్ కుక్కర్, మిక్సీ, ఇంకా ఇప్పుడు వింటర్ కాబట్టి హాట్ వాటర్ కోసం కెటిల్ మాత్రం పెట్టుకుంటున్నాను. లేకపోతే కెటిల్ కూడా నేను సమ్మర్లో ఇక్కడ నుంచి తీసేస్తాను. ఈ 2 ఉంటాయి, ఎలక్ట్రిక్ కుక్కర్ అండ్ మిక్సీ. ఈ 2 రెగ్యులర్గా వాడుతూ ఉంటాను కాబట్టి. చాపర్ ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి లేండి, ఇక్కడైతే ఉండవు. అండ్ నా మిగతా అప్లయన్సెస్ అన్నిటికీ నా కిచెన్లో ప్లేస్ లేదు కాబట్టి నేను ఇలా ఒక ర్యాక్ అయితే పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో. దీని డీటెయిల్స్ మీకు ఎవరికన్నా కావాలంటే అడగండి, నేను ప్రొవైడ్ చేస్తాను. దీని మీద నేను ఒక డీటెయిల్ షార్ట్ కూడా చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో ఇక్కడ నేను మైక్రోవేవ్, నా ఎయిర్ ఫ్రైయర్, జ్యూసర్, కెటిల్ అవన్నీ ఇక్కడైతే పెట్టేసుకుంటాను. సబ్సే నీచే షెల్ఫ్ ఖాళీగా ఉంది కాబట్టి
దాని మీద ఫ్లోర్ మ్యాట్ ఒకటి పెద్దది ఉంటే అది ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పైన ఒక బాస్కెట్ పెట్టుకొని దానిలో మిస్లీనియస్ పెట్టుకుంటాను. ఇక్కడే మెడిసిన్ బాక్స్, మా గ్రీన్ టీ, ఎందుకంటే ఇక్కడే హాట్ వాటర్ పెట్టుకొని ఇక్కడే గ్రీన్ టీ కలిపేసుకుంటాను నేను. అండ్ ఇదైతే టిష్యూ హోల్డర్, భలే ఉంది కదా డిజైన్. నేను మీషోలో తీసుకున్నాను, చాలా రీజనబుల్ రేట్కి వచ్చింది. అండ్ అది టిష్యూ హోల్డర్ కన్నా కూడా మా ఇంట్లో ఒక మంచి షో పీస్ అయిందని అయితే నేను చెప్పగలను. ఇలా నీట్గా నా డైనింగ్ ఏరియాలో ప్లేస్ ఉంటే అక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. దీనికి ఇలా సైడ్ హ్యాంగింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి బేసిక్గా కావాల్సిన బ్యాగ్స్ ఒక 2, మా వారి లంచ్ బ్యాగ్, పాప లంచ్ బ్యాగ్ అక్కడ హ్యాంగ్ చేసి పెట్టేస్తాను. అండ్ కిచెన్లో మనం ప్రతి ప్లేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. పర్టికులర్గా స్మాల్ కిచెన్స్లో నాకు ఫ్రిడ్జ్కి కౌంటర్ టాప్కి మధ్యలో ఎగ్జాక్ట్గా ఇంత చిన్న స్పేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో నేను ఇలా మంచిగా ఒక ఆర్గనైజర్ పెట్టేసుకొని అందులో ఆనియన్స్, గార్లిక్ అవన్నీ పెట్టేసుకున్నాను, వంట చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందని. నా ఫ్రిడ్జ్ అయితే నాకన్నా హైట్ లేండి, నేను ఫ్రిడ్జ్ మీద ఏం పెట్టుకోలేను, కానీ మినిమల్ హైట్ ఉండే రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి కదా, వాటి మీద కూడా మీరు ఆర్గనైజర్స్ పెట్టి ఏమన్నా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ కూడా మనం పెట్టుకునే ఆర్గనైజర్స్ చాలా అవైలబుల్గా ఉంటున్నాయి. అలాంటివి పెట్టుకున్నా కూడా మీకు కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఫ్రిడ్జ్ మీద కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైలీ నైట్ కనీసం ఒక 5 minutes క్లీనింగ్ హ్యాబిట్ మీరైతే అలవాటు చేసుకోవాలి. కౌంటర్ టాప్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోండి. ఫైనల్గా నైట్ టైం ఎలా అంటే ఒక 2 minutes డీప్ క్లీనింగ్ అయితే మన కిచెన్ కౌంటర్ టాప్కి మనం ఇచ్చేయాలి. అన్ని వస్తువులు కదుపుతూ నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఈ క్లీనింగ్ కోసం నేను యూస్ చేసే క్లీనింగ్ లిక్విడ్ గురించి కూడా నిన్నటి వీడియోలో షేర్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంకా ఫైనల్గా ఇలా స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని, సింక్ అంతా క్లీన్ చేసేసుకొని, ఈరోజు యూస్ చేసిన నాప్కిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయట వాష్కి వేసేసి మళ్ళీ ఫ్రెష్ నాప్కిన్స్ రెడీగా పెట్టేసుకున్నారంటే రేపు మార్నింగ్ ఒక ఫ్రెష్ డేని స్టార్ట్ చేసేయచ్చు. మీరు సోక్ చేయాలన్నా కూడా ఫైనల్గా సోక్ చేసేసుకోండి. సో అదండి, వీడియో ఎలా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా? అండ్ నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టే ఫుల్ వీడియో అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి స్మాల్ చేంజెస్ చేసుకుంటూ మనం మార్చలేని విషయాల్లో అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉండాలి. అది మనం ఉండే ప్లేస్ అవ్వచ్చు, మనం చేసే పనులు అవ్వచ్చు, మన వల్ల ఇంకేం అవ్వదు, ఇంకేం చేయలేము దాన్ని అనుకున్నప్పుడు ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవడం నేర్చుకోవాలని నేనైతే నమ్ముతాను. కాబట్టి చిన్న కిచెన్ నాకు అటు తిరగడానికి లేదు, ఇటు తిరగడానికి లేదు, అవి పెట్టుకోవడానికి లేదు, ఇవి పెట్టుకోవడానికి లేదు అని ఫీల్ అవ్వకుండా నేను చిన్న సజెషన్స్ ఫాలో అవ్వండి. ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు, నేను నా స్మాల్ కిచెన్ని ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను అని అయితే మీకు చెప్తున్నాను. సో మీ అందరికీ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మీ లైఫ్లో అన్ని ఆనందాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఇంట్రోలో అడిగినట్టే మన ఛానల్లో 2026లో ఎలాంటి కంటెంట్ చూడాలనుకుంటున్నారు అనేది మాత్రం నాతో చెప్పడం మర్చిపోకండి. ఇంకా రేపైతే న్యూ ఇయర్, నాకు తెలుసు మీ అందరు సెలబ్రేషన్స్లో బిజీగా ఉంటారని, సో అందుకే నేను కూడా బ్రేక్ తీసుకుంటాను. వీడియో రాదు, ముందే మీ అందరికీ ఇన్ఫామ్ చేసేస్తున్నాను, వెయిట్ చేయకుండా ఉంటారని. వీళ్ళని బట్టి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఫ్రైడే రోజు ఒక మంచి రొటీన్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.